కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అల్లూరు జిల్లాలో ఆదివాసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. 1/70 GO3 పునరుద్ధరణ, బాక్సైట్ అనుమతుల రద్దు డిమాండ్ల సాధన కోసం పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించింది. మహాగర్జన పేరుతో నిర్వహించిన చెలో పాడేరు ఐటీడీఏ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో అడవి బిడ్డలు కదం తొక్కారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన గిరిజనులు హక్కుల పరిరక్షణ, బాక్సైట్ మైనింగ్ కు వ్యతిరేకంగా నినదించడంతో తూర్పు కనుమలు హోరెత్తాయి. వేలాది మంది ఐటీడీఏను ముట్టడి చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది అనే ఆందోళనల నేపథ్యంలో బాక్సైట్ మైనింగ్ జీవోలను శాశ్వతంగా రద్దు చేయాలని, గిరిజనులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించే జీవో నంబర్ 3 పునరుద్ధరణ కానీ ప్రత్యామ్నాయంగా కొత్త జీవో విడుదల చేయడం ప్రధాన అంశాలుగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 24న రంపచోడవరంలో సీఎం పర్యటన సందర్భంగా జీవో నంబర్ 3 అమలుకు ప్రత్యామ్నాయ ఉత్తర్వులు జారీ చేయకపోతే ఆగస్టు 8, 9లో మన్యం బంద్ నిర్వహిస్తామని జేఏసీ ప్రకటించింది. ఈ యొక్క చట్టాల హక్కుల దోపిడీ కోసం, గిరిజన హక్కుల కోసం అసెంబ్లీలో కానీ లేదా రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ వారు ఎందుకోసం వారికి ఎన్నుకోవడం జరిగిందండి? మా హక్కులు కాపాడతారని మేము ఎన్నుకోవడం జరిగింది. అందుకని ఖచ్చితంగా మేము రేపు మా నాయకులు కానీ పాలకులు కానీ మా చట్టాలని, మా జీవోల్ని, మా హక్కుల్ని మాకు నిలుపుదల చేస్తాం లేదా మీకు భరోసా కల్పిస్తామని ఉత్తుత్తి మాటలు చెప్పి వారు తప్పించుకునే పరిస్థితి చేస్తే నాయకులకి కానీ ప్రభుత్వాలకు కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులతో పాటు గిరిజన చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా రేపు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా తిరుగుబాటు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కనుక పాలకులు అయితేనేమి లేదా ప్రభుత్వాలు అయితేనే, ప్రభుత్వ అధికారులు అయితేనేమి. పాడేరులో జరిగిన ర్యాలీలో సంప్రదాయ ఆయుధాలను ప్రదర్శించారు గిరిజన యువకులు. 1/70 చట్ట సవరణ కోసం దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం ఖచ్చితమైన విధానం ప్రకటించాలని, జోన్ 1 పరిధిలోనే అల్లూరు జిల్లా కొనసాగించాలని జేఏసీ పట్టుబడుతోంది. గిరిజన ప్రాంత మనుగడను ప్రభావం చేసే కీలక అంశాలు ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తున్న తరుణంలో చట్టసభల్లో చురుకుగా పాల్గొని గిరిజన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని స్థానిక నేతల్ని డిమాండ్ చేసింది. అయితే పార్లమెంటు సమావేశాల్లో ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తానని ఎంపీ తనుజారాణి హామీ ఇచ్చారు. ఈ రోజు బాక్సైట్ అనే కాదు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కానివ్వండి, జోన్ నెంబర్ 1 మీద జరిగే ఇష్యూస్ కానివ్వండి, జీవో నెంబర్ 3 కానివ్వండి, 1/70 యాక్ట్ ఏదైతే ఉందో జరుగుతున్న ఈ 5 ఇష్యూస్ మీద కూడా రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నేను ఖచ్చితంగా ప్రస్తావిస్తానని చెప్పి గిరిజనుల కోసం పోరాడతామని చెప్పిన అధికార విపక్షాలు పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి అనేది ప్రధానమైన అభ్యంతరం. మొదటి నుంచి బాక్సైట్ ను వ్యతిరేకిస్తున్న వైసీపీ ప్రత్యక్ష కార్యాచరణలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం త్వరతగిన నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బహిష్కరిస్తామంటోంది జేఏసీ. మొత్తంగా చూస్తే ముందు పోరాటం మరింత ఉధృతమయ్యేలా కనిపిస్తోంది.